ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం చల్లగా ఉండే వెదర్లో బాగా వేడివేడిగా స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు అలా చల్లని వెదర్లో గుంట పునుగులు లేకపోతే పునుగులు అలాంటివి తింటే చాలా బాగుంటుంది. అందుకోసం మనం ఇవాళ గుంట పునుగులు ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, ముందుగా గుంట పునుగులు చేసుకోవడానికి మేము ఒక 3 బౌల్స్ బియ్యం వేస్తున్నాము. ఇలా 3 కప్పుల బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం మినపగుళ్ళు వేద్దామండి. మేము ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళు వేస్తున్నామండి. మేము ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో తీసుకొని వేస్తున్నాం. అలాగే దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ మెంతులు కూడా వేస్తున్నామండి. దీంట్లోకి ఇంకో 2 టీ స్పూన్లు పచ్చనిపప్పు కూడా వేస్తున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఒక 5 నుంచి 6 గంటల వరకు నాననిద్దామండి. ఇంకోటండి, ఇప్పుడు ఇది 4 గంటలు నాని ఇంక దీని తర్వాత మనం గ్రైండర్కి వేసుకొచ్చేద్దాం. ఇంకోటండి, మేము పట్టించుకొచ్చిన పిండి నైట్ అంతా ఇలానే ఉంచడం వల్ల బాగా పొంగింది, చూసారు కదండి. ఇప్పుడు దీన్ని ఇంకా మనకు గుంట పునుగులు కావాలి కాబట్టి ఎంత వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని కొంచెం పక్కకు తీసుకుందాం. ఇది ఒకసారి పొంగింది కదండి, ఒకసారి బాగా కలుపుకుందాము. ఇంకోండి, నార్మల్గా వచ్చేటట్టు కలుపుకున్నాం కదా. చూసారు కదండి, ఇప్పుడు మనం ఇలా పక్కకు తీసిన పిండి ఇది కొంచెం గట్టిగా ఉంది, అందుకని మేము లైట్గా దీంట్లో వాటర్ కలుపుకుంటున్నామండి. ఇంకోండి, మనం ఇప్పుడు కొంచెం మనం గుంట పునుగులు వేసుకోవడానికి పిండి కరెక్ట్గా తయారైంది. ఇప్పుడు మేము దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నామండి. మీరు కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయని కూడా వేస్తున్నామండి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నామండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేస్తున్నాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకుందామండి. ఇంకోండి, పిండిని ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంక మనం గుంట పునుగులకి రెడీ చేసేయచ్చు. ఇక్కడండి, ముందుగా ఇలా గుంట పునుగులు వేసే ప్యాన్ తీసుకున్నాము. ఇలాంటి ప్యాన్లు బయట విడిగా మీకు దొరుకుతాయండి. గుంట పునుగులు వేసే ప్యాన్ అంటే ఎవరైనా ఇస్తారు. ఇవన్నీ ప్యాన్ మీద ఇప్పుడు లైట్గా ఆయిల్ వేస్తున్నాము. ఇలా ఒక్కొక్క దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఎంత ప్రిపేర్ చేసుకున్న పిండిని దీంట్లో వేస్తున్నాము. ఇలా పిండి వేసిన తర్వాత ఇది ఉడకడం కోసం అని చెప్పేసి దీని మీద ఒక మూత పెట్టుకుంటున్నామండి మేము. చూడండి, ఒక 2 to 3 minutes అయిపోయిన తర్వాత ఒకసారి ఆ ప్లేట్ తీసి చూద్దాం. చూసారు కదండి, మన గుంట పునుగులు ఆల్రెడీ అయిపోయినాయి. అలా అయిపోయిన గుంట పునుగులు రెండో సైడ్కి తిప్పాలి. దీనికి మనం ఇది ఒక స్టిక్ ఉండిద్దండి, అది యూజ్ చేయొచ్చు. అది లేని వాళ్ళు ఇలా ఫోర్క్తో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, బాగా ఇలా కాలిన వాటన్నిటిని తిప్పుకోవాలి. వాళ్ళు మీకు ఇంకా కాలేదనిపిస్తే దాన్ని ఇంకొంచెం సేపు అలా ఉంచవచ్చు.
ఇప్పుడు ఇలా రెండో సైడ్ని కూడా ఇంకొంచెం సేపు ఇలానే కాలనిద్దామండి. ఇంకోనండి ఇంకొక 5 మినిట్స్ ఏం కావాలి, రెండో సైడ్ కూడా అయింది అంటే ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఇటువైపు కూడా అలా రెడ్ కలర్లోకి వచ్చి అంటే అయిపోయినట్టు. ఇంక వీటిని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసే గుంట పునుగులు రెడీ. మేము అయితే ఇవాళ దీన్ని పల్లీల చట్నీతో తీసుకుంటున్నామండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.